అందరికీ నమస్కారం. ఒక వార్డ్ మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు, అక్కడి నుంచి అసెంబ్లీలో పోటీ, ఆ తర్వాత లేటెస్ట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ సౌమ్యులు నీలం మధు ముదిరాజ్ గారితో ఈరోజు క్వశ్చన్ అవర్. నమస్కారం మధు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్లీ మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే మీ స్టోరీ తెలిసిన వాళ్ళకి మీరు చాలా ఇన్స్పైరింగ్. అట్ ద సేమ్ టైం పార్టీ మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇవ్వడం, ఎంపీ క్యాండిడేట్గా మీరు పోటీ చేయబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ మీకు జస్ట్ వచ్చి 2-3 రోజులే అయింది, మీ రియాక్షన్ ఏంటో నాకు కనుక్కోవాలని ఉంది. చాలా సంతోషంగా ఉందమ్మా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ జిల్లాలో దామోదర్ రాజనరసింహ గారు, జగ్గారెడ్డి గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, మా జిల్లా మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, అట్లనే ఇక్కడ ఉన్న డిసిసి ప్రెసిడెంటులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మండల స్థాయి కార్యకర్తలు అందరూ కూడా చాలా సహకరించి ఈ సీట్ ఇవ్వడం నా మీద నమ్మకంతో, ఎందుకంటే పేదింటి బిడ్డకు నా మీద నమ్మకంతో అధిష్టానం సోనియా గాంధీ గారు నాకు టికెట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నా. ఆమె ఇచ్చిన టికెట్ కూడా ఈ మెదక్ జిల్లాలో 26 ఏండ్ల నుంచి వేరే పార్టీలు గెలుస్తున్నాయి. ఈ జిల్లా అంటేనే ఇందిరమ్మ జిల్లా అంటారు. ఈరోజు ఇందిరమ్మ పాలన నడుస్తుంది, తెలంగాణలో ఇందిరమ్మ పాలన నడుస్తుంది. ఈ ఇందిరమ్మ జిల్లాను, ఇందిరమ్మ పాలనలో ఈ కాంగ్రెస్ జెండా మెదక్ జిల్లాలో ఎగరేస్తామని చెప్తున్నాం. ఈ ఎగరడంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సమిష్టిగా కష్టపడి ఈ జెండా ఎగరేస్తామమ్మ. చాలా సంతోషంగా ఉంది. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఓ ధోతి కండువా వేసుకొని ఓ పెద్ద మనిషి. బట్ మీరేమో చాలా యంగ్. ఈ యంగ్ ఏజ్లోనే మీకు ఒక ఎంపీ క్యాండిడేట్గా అభ్యర్థి పోటీ చేయడానికి అవకాశం రావడం అమేజింగ్. మీ స్టోరీ మాకు చెప్తారా? చాలా పేద కుటుంబం, రైతు కుటుంబంలో నుంచి వచ్చినాక, అట్లనే నేను ఇక్కడ నా రాజకీయ ప్రస్థానం కూడా నాకు ఓటు హక్కు వచ్చినాక 2-3 సంవత్సరాలలో 2005లో నేను వార్డు మెంబర్గా అయ్యా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన ఎలక్షన్లో ఉప సర్పంచ్గా అయినా, దాని తర్వాత సర్పంచ్గా ఏకగ్రీయంగా సర్పంచ్గా అయినా, ఒక జెడ్పీటీసీగా పోటీ చేసిన, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అంటే ఒక వార్డు మెంబర్ నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి బిడ్డకు, ఎందుకంటే అవతల అంతా మీకు తెలుసు, ఒక ఆయన మాటకారి, ఒక ఆయన ట్రబుల్ షూటర్, వాళ్ళిద్దరిని కాదని మా పేదింటి బిడ్డ, ఒక బీసీ బిడ్డ, అన్ని వర్గాల ప్రజల మద్దతున్న బిడ్డ, ఆ బిడ్డకు టికెట్ ఇవ్వాలని చెప్పి మా అధిష్టానం నిర్ణయించినందుకు అధిష్టానానికి నా పూర్వజన్మ సుకృతం అనుకొని వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ నమ్మకాన్ని నిలబెడతా అని చెప్పి తెలియజేస్తున్నా. మధు గారు, రాజకీయాలంటేనే చాలా రకాల రాజకీయం జరుగుతుంది, మాటకారితనం జరుగుతుంది, ఇక్కడదక్కడ డోంట్ టచ్ మీ టైప్లో ఉంటాయి రాజకీయాలు అంటారు. సౌమ్యులకి చాలా కష్టం అంటారు. మీరు చూస్తే చాలా సౌమ్యులు, మీరు చాలా గ్రాటిట్యూడ్తో, చాలా కృతజ్ఞతతో ఉంటారు. ఎలా నెగ్గుకొస్తారు అని మీ నమ్మకం? నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. ఈ పడంచేరు కాన్స్టిట్యున్సీ, అదే ముఖ్యంగా మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సౌమ్యుల దగ్గర నాకు మర్యాద, ఇచ్చేటోళ్ళ దగ్గర మర్యాదగా ఉంటా. ఏదైతే ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతాయి అక్కడ సౌమ్యుడు ఇడిచిపెట్టి, అక్కడ ప్రజల గురించి సౌమ్యత్యాన్ని విడిచిపెట్టి కూడా ప్రజల గురించి ఎంతటి వరకైనా తెగించి కొట్లాడే వ్యక్తిగా కూడా ఉంటాను తెలియదు. మీ సౌమ్యత్వమే మిమ్మల్ని గెలుపు బాటలో నడిపించాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సౌమ్యత్వం ఒక్కటే సరిపోదు కదా, రాజకీయ రంగంలో దిగినప్పుడు చాలా ఆటుపోట్లు ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు మీకు చుట్టుపక్కల ఉన్న పోటీ సామాన్యమైన పోటీ కాదు. ఒక కంచు కోటగా నిర్మించుకుంది ఒక పార్టీ. ఒక నేత మంచి మాటలతోనే గెలిచేస్తూ ఉంటారు, ఇంకొతను ట్రబుల్ షూటర్, మీరేమో మితభాషి, సౌమ్యులు. అసలు ఎలా చూస్తున్నారు ఈ కాంపిటీషన్ని? ఎలా తట్టుకోబోతున్నారు? మీ ప్రశ్నలో ఉంది జవాబు. ఒక ఆయన మాటకారి, ఆ మాటకారి మాటలు అనేది మెదక్ జిల్లా ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఆయన ఎంత మాటకారి ఏందనేది అందరికీ తెలుసు. మాటలు ఉంటాయి కానీ పనిలో అభివృద్ధిలో అనేది ఏమి ఉండదు. ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసారు. దుబ్బాకలో ఎమ్మెల్యే చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి ఆయన సీట్ ఆయన గెలుచుకోలేకపోయింది అక్కడ దుబ్బాకలో. అట్లనే ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కూడా ఆల్రెడీ గత 2 సార్లు ఈ జిల్లాలో
పదవి రాష్ట్రంలో కూడా 2 సార్లు అధికారం కట్టినాం. ట్రబుల్ షూటర్ పని అయిపోయింది. ఇప్పుడు మా రేవంత్ అన్న రాజ్యం వచ్చింది, ప్రజా రాజ్యం వచ్చింది, ప్రజా పాలన వచ్చింది. కాబట్టి ట్రబుల్ షూటర్కు మా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన అడుగు జాడలో నడిచి మేము ఆ ట్రబుల్ షూటర్ని కూడా మేము ఇక్కడ మెదక్ జిల్లాలో జెండా ఎగరేస్తామని చెప్తాను. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఫ్యాంటాస్టిక్గా అలాగే జరగాలి అని మేము కోరుకుంటున్నాము. ఆన్ ది అదర్ సైడ్ మెదక్ అంటే ఇందాక అనుకున్నట్టు ఒక కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక కంచు కోటగా నిర్మించుకున్నారు. కాంగ్రెస్ హవా అంత లేకపోయినా ఎలా చూస్తున్నారు మీరు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కి? మీరు పోటీ చేయబోతున్నారు ఎంపీగా, ఎలా ఉండబోతుంది? కంచుకోట అంటే మెదక్ జిల్లా ప్రజలు తెలంగాణ తెచ్చినామని చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టినందుకు తెలంగాణలో మెదక్ జిల్లా ప్రజలు వాళ్ళను ఇప్పటిదాకా దీవించారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మన జిల్లా అంటేనే ముఖ్యంగా ఇందిరమ్మ జిల్లా అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరమ్మ గారు గెలిచినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఆమె ప్రధానమంత్రి అయినాక ఇక్కడనే మా దగ్గర బిహెచ్ఎల్ కంపెనీ, అదేవిధంగా ఇగ్రిసైట్ కంపెనీ, ఓడిఎఫ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అట్లనే ఇక్కడ ఐఐటి, ఈ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు, ఇట్లా ఎన్నో చేసిన తల్లి ఇందిరమ్మ తల్లి. ఆ ఇందిరమ్మ పాలన నడుస్తుంది కాబట్టి ఇందిరమ్మకు మనం గత 25 ఏళ్ళ నుంచి ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ బాగారెడ్డి గారు ఉన్నప్పుడే జెండా ఎగరేసింది. 25 ఏళ్లలో వేరే పార్టీలు వేసినాయి కాబట్టి ఈసారి ఇందిరమ్మ పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. కాబట్టి మనం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఆ ఇందిరమ్మ కుటుంబానికి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇద్దామని మెదక్ జిల్లా ప్రజలు చెప్తున్నారు. అంటే అన్ని ఇందిరమ్మ చేసినవి అని ఇప్పటికీ జనాల్లో అది స్ట్రాంగ్గా ఉందండి, స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇందిరమ్మ తల్లి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చినుండే, భూములు ఇచ్చినుండే, ఇందిరమ్మ హౌసెస్ ఇచ్చినుండే. అసైన్మెంట్ భూములు ఇచ్చినవి కూడా మీరు చూడొచ్చు. రైతుల దగ్గరికి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా భూములన్నీ లాక్కొని మేము ఇచ్చేటోళ్ళం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఇచ్చేటోళ్ళం. తెలంగాణ ఇచ్చింది, భూములు ఇచ్చింది, కంపెనీలు తెచ్చింది, ఐఐటి ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది, మేము ఇచ్చేటోళ్ళం. కాబట్టి ఈసారి కాంగ్రెస్కు ఈ తెలంగాణలో రాష్ట్రంలో కూడా 17 స్థానంలో ఖచ్చితంగా 14 స్థానాలు గెలుస్తామని చెప్పి తెలియజేస్తాం. అసెంబ్లీ ఎన్నికలు వేరే, పార్లమెంట్ వేరే అంటారు కదా, మరి దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? మీ స్ట్రాటజీ ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరే అని అనుకుంటారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ల శాతం ఒక 4 లక్షలు ఉంటుండే పడంచల్లో, ఇప్పుడు 18 లక్షలు మెదక్ జిల్లా పార్లమెంట్లో అయినాయి. కానీ ప్రజలే ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఉన్నప్పుడు అంతా కూడా సమానమే అనుకుంటా. నా స్ట్రాటజీ కూడా మా కార్యకర్తలు, మా నాయకులే. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కార్యకర్తలే ఆ బలాన్ని ఆ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తారు. కార్యకర్తలే బలం. అందరికీ ఒక విజన్ అంటూ ఉంటుంది కదా. చిన్నప్పుడు మీరు అనుకున్నారా ఇలా రాజకీయాల్లోకి వస్తాను, ప్రజాసేవ చేస్తాను, ఎంపీ స్థాయికి అభ్యర్థిగా పోటీ చేస్తాను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? చిన్నప్పుడు ఒకటి అనుకుంటుంటాక వార్డు మెంబర్ అయినప్పుడే ఒక మాట అనుకుంటుండే. మా అమ్మ అడుగుతుండే, నా ఫాలోవర్స్ అంటుండే, ఈ రాజకీయంలో ఏం చేయాలనుకుంటున్నాను, ప్రజలకు సేవలు చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలి, నేను కూడా ఖచ్చితంగా చట్టసభలకు పోవాలని ఆ చిన్నప్పుడు వార్డు మెంబరు ఎదిగినప్పుడే నేను అంటుంటే నేను చట్టసభలకు పోవాలనుకుంటుంటే అప్పటి నుంచే సంకల్పం ఉంటుండే. ఆ విజన్ ఉండే ఖచ్చితంగా. మరి పోయినసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు కూడా మంచి మెజారిటీ 50,000 వరకు ఓట్లు వచ్చాయి. సో ఈసారి ఎలా చూస్తున్నారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జనాలకి ఆదరణ ఎలా ఉండబోతుంది? ఎన్ని ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా మెదక్ జిల్లా భారీ మెజార్టీ ఇస్తుందక, భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తారు. ఎందుకంటే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీలమ్మదు అంటే ఒక సౌమ్యుడు, ఒక ప్రేమభావాలు ఉన్నవాడు, సేవగుణాలు ఉన్నాడు. ఎవరు చిన్న పెద్ద ఎవరు వచ్చినా ఆయన మర్యాదగా మాట్లాడడం, ఎక్కడ కలిసినా అన్న తమ్ముడు అని మాట్లాడే వ్యక్తి. ఆయనకు మనం ఎందుకంటే పడాన్చేరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో సేవా కార్యక్రమం చేసిండు. ఆ సేవా కార్యక్రమాలు కూడా మెదక్ జిల్లాకు అంతటా వ్యాప్తించాలి, ఆ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉండాలని చెప్పి అందరు కూడా కోరుకుంటారు. వాళ్ళకందరికీ సేవ చేసే భాగ్యం కూడా ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఆ భాగ్యం కూడా నాకు కలిగియాలని ఆ భగవంతుని నా మెదక్ జిల్లా ప్రజల్ని కూడా కోరుకుంటున్నాను. లాస్ట్ జర్నీ చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయడానికి మీకు టికెట్ ఇవ్వలేదు, అందుకే కాంగ్రెస్లోకి చేరారు అంటుంటారు ప్రతిపక్షాలు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అక్క, నేను ఆ రోజు కూడా చెప్పిన ఒక పోరాటం చేసినట్టే, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోరాటం చేసినట్టు ఆ రోజు నా పడాన్చేరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక మాట చెప్పిన ఉంటే, నా కార్యకర్తలకు ప్రజలకు, నీలం మధు
బ్యాలెట్లో ఉంటాడు అని ఒకటే స్ట్రాంగ్ మాట చెప్పినట్టు నా మాట నేను నిలబెట్టుకున్నా. నేను బ్యాలెట్లు ఉన్నా ఆ రోజు జరిగిన సంఘటనలు వేరు, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ వేరు. దాని గురించి నేను ఎక్కువ డెప్త్గా పోలేను. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు నా జీవితాంతం కూడా నేను మళ్ళీ వేరే వాళ్ళు ఎన్నో ట్రోల్స్ చేస్తుర్రు, అన్నీ చేస్తుర్రు. గతం వేరు, ఇప్పుడు మధు వేరు. మధు మీద నమ్మకంతో ఈ మెదక్ పార్లమెంట్ సీటు నాకు అనౌన్స్మెంట్ చేసినందుకు కృతజ్ఞతతో ఉండి నేను కట్టే కాలేదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పి తెలియదు. ఆ కృతజ్ఞత భావం మీకు చాలా ఉంది. ఎందుకంటే నన్ను ఒక సామాన్యాన్ని నన్ను ఈ స్థాయికి తీసుకొస్తుందంటే నేను అది రుణపడి ఉంటా. ఒక్క ఓవర్ నైట్లో మొత్తం మారిపోయింది కదండి. లాస్ట్ వీక్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా మీరు పేరు రావడం, అది తెలియడం, అది తెలిసిన వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉండింది? చాలా సంతోషంగా అనిపించింది అక్క. చాలా అంటే ఎమోషన్ కూడా అయినా. అదే ఆబ్వియస్లీ. ఇంత పెద్ద బాధ్యత నా మీద ఇచ్చినందుకు రేవంత్ అన్నకు, దామోదర్ అన్నకు, హైకమాండ్ కూడా అందరు కూడా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటా. ప్రచారం మొదలు పెట్టారు, జనాల్లోకి వెళ్తూ ఉన్నారు. ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి? ఎలా ఉంది పల్స్? చాలా మంచిగా ఉందాక. మన ప్రభుత్వం వచ్చింది, మన పాలన నడుస్తుంది. ఖచ్చితంగా ప్రజాపాలన. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, ప్రజలు చాలా హ్యాపీగా ఉండే. ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా, మంత్రిని కలవాలన్నా ఇనుప కంచెలు, పోలీస్ పహారాలో ఏ నాయకుని దగ్గర పోవాలన్నా కష్టం ఉంటుండే ప్రజలకైనా. కనీసం వాళ్ళను ఎవరైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కలవాలన్నా కష్టం ఉంటుండే. కానీ మా ప్రభుత్వం ఎమ్మెల్యేలు అయినా సరే, మంత్రులు అయినా సరే, ముఖ్యమంత్రులు అయినా సరే, ప్రజాపాలనలో ఎవ్వరు వచ్చినా ప్రజలకు రిసీవింగ్ తీసుకొని వాళ్ళకి ఆత్మగౌరవం ఇచ్చి మేము ఉన్నాం పో తమ్ముడు అని ఎవ్వరు చెప్పినా ఆ సమస్యను తీసుకొని దాని పరిష్కారానికి 24 గంటల్లో 18 గంటలు మా ప్రభుత్వం, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు. జనాలు చూస్తున్నారు అంతా, గ్యారంటీలు అన్నారు. మరి ఎంతవరకు ఆ గ్యారంటీలు నెరవేర్చగలిగారు 100 రోజుల పరిపాలన తర్వాత? మీకేమనిపిస్తుంది? మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఆల్రెడీ నిర్వహిస్తున్నాం. మీ 100 రోజులలోనే చూపించడం, చేస్తున్నాం కూడా. దాంట్లో మీరు కూడా చూడొచ్చు, అక్కలు చెల్లెళ్ళు కూడా మీరు ఏ బస్సు ఎక్కినా కూడా అక్క చెల్లెళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా లేదాక. కరెంటు 200 యూనిట్ కరెంటు కూడా ప్రతి నెలల కరెంటు బిల్ వచ్చినప్పుడు 200 యూనిట్ రాగానే సంతోషపడుతారు ప్రజలందరూ కూడా. అరే మాకు ఉచిత కరెంట్ వస్తుంది అని చెప్పి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఆడవాళ్ళు, మహిళా సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గ్యాస్ పొయ్యి వెలిగించేటప్పుడు అరే ఈరోజు సబ్సిడీలో మనకు 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో పడ్డది. అది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ చిత్తశుద్ధి, ప్రజల మీద ఉన్న మా నాయకుల చిత్తశుద్ధి యొక్క. కరెక్టే, మీరు అంటున్నది కరెక్టే. కానీ ప్రతిపక్షాలు అసలు ఏ గ్యారంటీలు నెరవేర్చలేదు, 100 రోజుల పరిపాలన బాలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు అని అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకి ఏంటంటే పచ్చకన్లు కామెరాలు వచ్చిన వాళ్ళకి అందరికీ లోకమంతా పచ్చగా కానొస్తుంది. ప్రజలను అడగండి, అక్క చెల్లెలను అడగండి, మా గ్యారంటీలు నిర్వహిస్తలేమా అనేది అడగండి. మనం చూసే చూపులు ఉంటుంది అక్క. ప్రజలను అడగండి, ప్రజాపాలన ఎంత జరుగుతుందని. సో గొప్ప హక్కుతో, బాధ్యతతో మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది నెక్స్ట్ నెల రోజులు? ప్రజల మధ్యలోనే నా లైఫ్ మీరు చూడొచ్చు. ఎవరిని అడిగినా కూడా ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉంటా. ఆ ప్రజలే నన్ను గెలిపిస్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ముఖ్యంగా ఈ మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను దీవిస్తారని, వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధు గారు, బీఆర్ఎస్ క్యాండిడేట్, నన్ను గెలిపించండి, గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అక్క, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండు కదా, చట్టసభల్లో ఉండు కదా, మరి ఇప్పుడు ఆ 100 కోట్లు గుర్తుకు రాలేవా? ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నావు కదా. అక్కడ రైతులు పోయిన రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ప్రాజెక్టు, ఆ కింద భూములు పోయిన రైతులకు కనీసం నీకు ఎమ్మెల్సీగా వచ్చిన జీతమన్న అక్కడ పోయి ఆ రైతులకన్నా ఏమని ఇచ్చినావు? నీకు ఏడా చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఎంపీ అయితేనే చేస్తా అంటున్నావు కదా. నువ్వు ఇప్పుడు నాయకునివి కదా, ఎమ్మెల్సీవే ఉన్నావు కదా. మరి ఇప్పుడు లేనిది అప్పుడు ఎట్లా చేస్తావు అక్క? ఈ మాయమాటలు ప్రజలు అన్నీ నమ్మరక. మాయమాటలు నమ్మే రోజులు పనిచేసారు. ఈరోజు మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు, రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారక. ట్రస్ట్ ఉంటే ట్రస్ట్ ఎప్పుడైనా పెట్టచ్చు, చేయాలని చిత్తశుద్ధి ఉండాలక. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, నేను ఒక పటాన్చర్ కాన్స్టిట్యున్సీలో ఒక చిన్నగా
రియల్ ఎస్టేట్ చేస్తుంటే అంటే ఒక ఎకరా భూమి వాళ్ళకి వీళ్ళకి అమ్మిపిస్తే వాళ్ళు నాకు ఎంతో కొంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బు వచ్చిన డబ్బుల నుంచి కూడా పేద ప్రజలకు సేవ చేస్తుంటే ఒక ₹1,00,000 వస్తే ₹50,000 ప్రజలకు ఇస్తుంటే, అందులోకించి ₹25,000 నా కార్యకర్తలకు ఖర్చు పెడుతుంటే, ఒక ₹25,000 నా కుటుంబానికి పెట్టుకుంటుంటే. చేయాలని చిత్తశుద్ధి ఉండాలి కదా. ఈ పేదింటి బిడ్డకు ఉన్నది మీకు ఉంటే అప్పుడే చేస్తుంటేవి కదా. అంటే ప్రజాసేవ అనేది నిజంగా మనసులోంచి రావాలి కానీ 10 వచ్చేయడం ఎందుకు? మధు గారు, ఇప్పుడు పరిస్థితి ప్రతిపక్షాలు చూసుకుంటే ఒకతనేమో మెదక్ ప్రజల గొంతుకుగా నేను నిలబడతాను పార్లమెంట్లో అంటున్నాడు, ఇంకొకతను 100 కోట్లతో ట్రస్ట్ పెడతాను అంటున్నారు. మరి మీ యూఎస్పీ ఏంటి? కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొస్తా, అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రభుత్వం ఉంది. రేవంత్ అన్న, మా సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి రాష్ట్రంలో నుంచి వచ్చే నిధులు కూడా మా జిల్లాకు కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా కేంద్రం నుంచి 2 నిధులు కూడా ఈ జిల్లాకు తీసుకొచ్చి అందరినీ కలుపుకొని, ఈ జిల్లాలో ఉన్న నాయకులందరినీ కలుపుకొని కూడా ఈ జిల్లాను అభివృద్ధి బాటలో నడుపుతారు. రైతాంగానికి, అదేవిధంగా ముఖ్యంగా యువతకు, ఉపాధి విషయంలో యువతకు, ఇవన్నీ కూడా పార్లమెంట్లో నేను, ఎందుకంటే మీరు చెప్తున్నాను చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, రాజకీయమే చేస్తున్నా. నా ప్రజల గురించి నేను పార్లమెంట్ అయినా అంతే వాదిస్తా, ఇక్కడ గ్రామ పంచాయతీ అయినా అదే వాదిస్తా. గ్రామ పంచాయతీ చేసిన అభివృద్ధి చూసిర్రు, రేపు పార్లమెంటుతో కొట్లాడి నాకు రావాల్సిన నిధులు, మా జిల్లాకు రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి పార్లమెంటును కూడా అట్లనే మెదక్ జిల్లా పార్లమెంటు ఇందిరమ్మ ఎట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందో అట్లనే ఇందిరమ్మ పాలన ఉంది కాబట్టి ఇందిరమ్మ పాలనలో మళ్ళీ పార్లమెంటులో నుంచి వచ్చిన నిధులన్నీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీల మీద జిల్లాలకు కావాల్సిన అన్ని న్యాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. అమేజింగ్. అంటే మాటలు కాదు చేతలలో చూపిస్తా కదా. మాటలు తక్కువ మాట్లాడతా, పని ఎక్కువ. పని జరగాలి కదా ఎక్కడైనా. మాటలు కాదు, పని ఎక్కువ. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సక్సెస్ సాధించాలి, గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.